బచ్చన్నపేట మండలం ఇటిక్యాలపల్లి గ్రామంలో రైతులు ఆందోళనకు దిగారు. ధాన్యం కొనుగోలు కేంద్రంలో వడ్ల కొనుగోలు వేగవంతం చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు నిరసన తెలిపారు. ఆరుగాలం కష్టపడి పండించిన వరిధాన్యం కొనుగోలు కేంద్రాలు తీసుకొచ్చిన రోజుల తరబడి కొనుగోలు జరగక ఇబ్బందులు పడుతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. వర్షాలు పడే అవకాశం ఉండటంతో ధాన్యం తడిసి నష్టపోతామనే భయం వెంటాడుతోందని తెలిపారు. కొనుగోలు ప్రక్రియ నెమ్మదిగా సాగడం వల్ల ట్రాక్టర్లు, హమాలీల ఖర్చులు పెరుగుతున్నాయని రైతులు పేర్కొన్నారు. అధికారులు వెంటనే స్పందించి ధాన్యం కొనుగోళ్లను వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రైతులు కొనుగోలు కేంద్రం వద్ద నినాదాలు చేస్తూ తమ నిరసనను తెలియజేశారు. ప్రభుత్వం రైతుల సమస్యలను వెంటనే పరిష్కరించి ఎలాంటి ఆలస్యం లేకుండా ధాన్యం కొనుగోళ్లు పూర్తి చేయాలని కోరారు. ఇటికాలపల్లి ఐకేపీ నెల రోజులు గడుస్తున్నా సంబంధిత అధికారులు నిర్లక్ష్యం వల్ల లారీలు రాకపోవడం వల్ల ధాన్యం ఎక్కడికక్కడికి ఇక్కడ ఆగిపోవడం జరిగింది. రాబోయే 2 రోజుల్లో వాతావరణ శాఖ తెలిపిన వివరాల ప్రకారం 2-3 రోజుల్లో వర్షాలు పడే అవకాశం ఉన్నాయంట. అదే కనుక జరిగితే చాలా మంది రైతులు ఎక్కువ నష్టపోతారు. తడిసిన ధాన్యాన్ని కొనడానికి ప్రభుత్వం ముందుకు రాదు. కాబట్టి సంబంధిత అధికారులకు మేము రిక్వెస్ట్ చేసేది ఏంటంటే అతి త్వరగా లారీలను పంపించి త్వరగా ధాన్యాన్ని సేకరించాలని నేను ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను. అలాగే మిల్లర్లు కూడా ఒక లారీ ఇక్కడ లోడ్ చేసి పంపించిన 24 గంటలైనా గడిచినా కూడా అక్కడ అన్లోడ్ కావడం లేదు. మేము అధికారులకు ఫోన్ చేసేస్తే వాళ్ళు ఏమంటారంటే అక్కడ లారీలు ఆగుతున్నాయి కాబట్టి మేము పంపించలేకపోతున్నామంటారు. మేము లారీ కోసము మిల్లర్ల దగ్గరికి, చెక్ పోస్టుల దగ్గరికి, ఎస్ఐ గారికి, ఎంఆర్ఓ దగ్గరికి పోయి రిక్వెస్ట్ చేసి లారీలు తెచ్చుకుంటున్నాము. ఇలా తిరగాలంటే రోజు ఇబ్బంది అవుతుంది. మేము పనులు వదులుకొని రోడ్ల పంట తిరిగి లారీలు తెచ్చుకునేది ఉంటే మాకు చాలా ఇబ్బందికరంగా పరిస్థితి ఏర్పడింది. కావున అధికారులు వెంటనే స్పందించి ఇటికాలపల్లి గ్రామానికి రోజు ఒక 2 లారీలు పంపించవలసిందిగా నేను వారిని కోరుతా ఉన్నాను. అతి త్వరలో ధాన్యాన్ని సేకరించి రైతులకు సహకరించాలని నేను డిమాండ్ చేస్తూ ఉన్నాను. నేను గ్రామ సర్పంచ్ని అని చెప్పి ఇటికాలపల్లి ధాన్యము కొనుగోలు చెయ్యాలి కానీ అక్కడ లారీలు ఎంఆర్ఓ తోటి, పోలీస్ స్టేషన్లతోటి, ఎస్ఐ తోటి కన్ఫర్మ్ చేస్తే లారీలు పంపితే ఒక్కొక్క రోజు 48 గంటలు బండి అన్లోడ్ చేస్తలేడు మిల్లు వర్కర్లు. అందుకే లారీలు రాక వర్షాకాలము దగ్గరికి వచ్చింది. ఇప్పుడు రైతులు మాత్రం చాలా ఇబ్బందులు ఉన్నారు. ఎందుకంటే పోయినసారి కన్నా కాలమైంది, 10 క్వింటల్ లెక్క పోయినాయి. అందుకే రైతును నష్టపడి చేసేది మిల్లు దళాలి, మిల్లు వారు. ఎందుకంటే మొన్న పోయిన శుక్రవారమైన లారీ ఇంతవరకు మాకు సెంటర్కి అందజేయలేదు. ఇట్లా అయితే ఏ లారీ వర్కర్ ఓనర్ వస్తాడా? రాడు. ఇగో మేము 3 రోజులాయి నిశ్శబ్దంగా సెంటర్లో కూర్చొని మేము ఎట్లా బతకాలి, మేము ఎందుకు చేయాలి ఈ పని అని మిమ్మల్ని కోరి అడుగుతున్నాను. మీరు ఇవ్వలే కానీ మీరు సహకరించాలి, సరుకును తీసుకోపోబెట్టాలి. అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా? తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా? అయితే ఇంకెందుకు ఆలస్యం? మీ జేఎన్టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలివ్వండి. అత్యధిక లాభాలను సాధించుకోండి. వ్యాపార, వాణిజ్య, పాఠశాలలు, వైద్యశాలలు, హోటళ్లు, వస్త్ర దుకాణాలు, అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి. మా ఫోన్ నంబర్స్ 8558288081, 9247896607.